హలో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఫస్ట్ పలకర్లు అనేవి ఉండేవి. సో అవి చేసేవారు పళ్ళ కోసం. ఎందుకంటే టీత్ని క్లీన్ చేసుకోవాలి కదా. ఎందుకంటే నైట్ పడుకుంటాం, తినేదంతా ఫుడ్ అంతా ఉండిపోతుంది. దాన్ని క్లీన్ చేయడం కోసం మనం ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేస్తాం. చాలామంది నైట్ కూడా చేస్తారు. సో పళ్ళ ముందల వరకు ఓకే, ఎందుకంటే అందులో మనం ఎలాంటి ఎక్స్టర్నల్ కెమికల్కి సంబంధించిన ఏ మెటీరియల్ వాడి చేయం కాబట్టి, న్యాచురల్గా వచ్చే ఆ కర్రని తీసుకొని మనం చేస్తాం కాబట్టి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో చాలామంది హెల్త్కి తెలిసిన వాళ్ళు ఇప్పటికీ అదే చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి అవి కొనుక్కొని రోజుకి అదే వాడుతూ ఉంటారు, ఎందుకంటే చాలా మంచిది. ఓకేనా. సో అదంతా అయిపోయింది. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనకి 80స్లోనే టూత్పేస్ట్లు అనేవి వచ్చాయి. కాకపోతే మన ఇండియాకి ఆఫీషియల్గా 90స్లో ఇలా ఈ టైంలో రావడం జరిగింది. సో అప్పటి నుండి అందరూ టూత్పేస్ట్లే వాడుతూనే ఉన్నారు. సో ఈ టూత్పేస్ట్లో ఎవరికీ తెలియని ఒక పెద్ద కెమికల్కి సంబంధించిన రియాక్షన్ అనేది మన స్టమక్లో జరుగుతుందని ఇటీవల అమెరికాకి చెందిన సైంటిస్టులు చెప్పారు. సో ఆ న్యూస్ ఏంటంటే, మనం పర్టికులర్గా టూత్పేస్ట్లు వాడతాము. నేను ఏ టూత్పేస్ట్ అని పర్టికులర్గా చెప్పను. సో టూత్పేస్ట్లు వాడతాం కదా. సో ఆ టూత్పేస్ట్లో మనకి మన బాడీలో ఉండే ట్రైక్లోసిన్ అనే ఒక పదార్థాన్ని చంపే పదార్థము ఈ టూత్పేస్ట్లో ఉందని సైంటిస్టులు నిర్ధారించారు. సో ఇది మనకి ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందంటే, మనం చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు టూత్పేస్ట్ని. సో వాళ్ళ కడుపులోకి వెళ్ళిన తర్వాత పేగుల్లో ఉండే ప్లేగ్ వ్యాధి రావడానికి, పేగ్ క్యాన్సర్ రావడానికి ఈ టూత్పేస్ట్లో ఉండే కెమికల్ చాలా యూజ్ అవుతుంది అని చెప్పారు. సో దానికి హెల్ప్ చేస్తుందంట. సో దీన్ని ఆల్రెడీ మనకి చూసుకున్నట్టయితే ఎలకల్లో ప్రయోగించారని సైంటిస్టులు చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే, అందులోనే కాకుండా చిన్నపిల్లలు వాడే బొమ్మల్లో కానీ మనం వాడే ప్లాస్టిక్లో కూడా ఉంటుంది. సో అవి నోటి దగ్గర పెట్టుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. నోటి దగ్గర పెట్టుకొని లాలాజలం వచ్చిన తర్వాత దాన్ని మింగడం అలాంటివి ఏమీ చేయకూడదు. సో అంతేకాకుండా టూత్పేస్ట్ని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. సో దయచేసి ఎవరైనా తింటున్న వాళ్ళు ఉంటే దాని నుండి అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏం అనిపించకపోవచ్చు, ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో ఆ కెమికల్ అనమాట, సో ఆ ట్రైక్లోసిన్ చంపే పదార్థం ఇందులో ఉందని చెప్పడం జరిగింది. సో ఏంటంటే చాలామంది బిజినెస్ పరంగా వాళ్ళకి బిజినెస్ అవ్వాలి కాబట్టి దీన్ని నియంత్రించలేరు. సో మనం దాన్ని కాపాడుకోవాలంతే. అంటే మనం తినకుండా ఓన్లీ బ్రష్ వరకే పరిమితం చేయడం మంచిది. సో ఏదో ఒక టూత్పేస్ట్లో ఉందని నేను టార్గెట్ చేయట్లే, ప్రతి టూత్పేస్ట్లో కూడా ఇదే చేస్తారంట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ మీరు తెలుసాలనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే, యాక్చువల్గా మీకు విషయం చెప్తాను. సో మనం టూత్పేస్ట్ రాస్తాం కదా, ఫేస్లు కూడా చాలామంది రాస్తుంటారు, తెల్లగా వచ్చిందంటారు. ఓకే. సో ఆ పదార్థం ఏం చేస్తుందంటే, మనకి టూత్పేస్ట్లో ఉండే పదార్థము ఇక్కడ ఉండే వాటిని పేలుస్తుంది అనమాట. ఒక టైప్ బాంబులో పనిచేస్తుంది అంటే అందులో ఉండే కెమికల్. సో అదే చెప్పడం జరిగింది. అందుకే ఫేస్ మీద రాసిన తర్వాత గ్లోలా కనబడుతుంది. సో వేస్ట్ మెటీరియల్ అంతా రిమూవ్ అయ్యి. సో దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను, పేస్ట్ ప్యాక్ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.